యుఎస్ లో డాక్టర్ గా స్థిరపడాలని అనుకుంటున్నారా? అయితే అతి తక్కువ ఖర్చుతో ఎగ్ ప్లస్ తో సాకారం చేసుకోండి. నమస్తే, నా పేరు డాక్టర్ ఎన్ సుబ్రహ్మణ్యం, ఆయుర్వేద స్పెషలిస్ట్, అమృతం ఆయుర్వేదిక్ హాస్పిటల్, హైదరాబాద్. చాలామందికి రోగాలు రావడానికి కారణాలేంటి అనే దానిలో ప్రధానమైనది శరీరంలో మలాలు, మలినాలు, దోషాలు పేరకపోవడం. అంటే దీన్నే ఆయుర్వేదంలో త్రిమలాలు అంటారు. త్రిదోషాలు అంటే వాత, పిత్త, కఫాలు. మలాలు అంటే మలం, మూత్రం, స్వేదం. ఈ మలమూత్ర స్వేదాలు మనకు సక్రమంగా బయటకు వస్తుంటాయి, సాధారణంగా జరిగేదే. కానీ వీటిలో మలంలో వాసన రాకూడదు, మూత్రంలోనూ వాసన రాకూడదు, స్వేదము వాసన రాకూడదు, శరీరం దుర్వాసన రాకూడదు. ఇలా ఉండాలి అని అంటే మీరు ఆరోగ్యకరంగా ఉండాలి. మీ లోపల ఉన్న మలాలన్నీ బయటికి వెళ్ళాలి. మలం అనేది ఒక ఆయుర్వేద శాస్త్రంలో చాలా ప్రధానమైన ఒక సబ్జెక్టుగా చెప్పబడుతుంది. ఈ మలాలు సాధారణంగా మనకు రోజు జరుగుతున్న మన నిత్య జీవితంలో అవి సక్రమంగా శుద్ధి కావు. దీనికోసం ఆయుర్వేదంలో ఒక అద్భుతమైన చికిత్సా విధానం చెప్పింది. ఇంతకుముందు మీరు విని ఉంటారేమో, వినకపోయి ఉండొచ్చు, చాలామంది దీన్ని చెప్పకపోవచ్చు. సాధారణంగా ఇది వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే చేసేది. అయితే ఈ రాను ఈరోజు టెక్నాలజీ డెవలప్ అవ్వడం, చాలామంది అర్థం చేసుకునే శక్తి ఉండడం, వాళ్ళ ఇంట్లో కూడా చెప్తే చేసుకోగలిగే శక్తి ఉండడం వల్ల ఈ యొక్క చికిత్సని మీరు ఇంటి దగ్గర కూడా చేసుకోవచ్చు. కానీ వైద్యుల పర్యవేక్షణలో వాళ్ళు చెప్పినట్టు మాత్రమే చేయాల్సి ఉంటుంది. దీన్ని శోధన కర్మ అంటారు. ఉదాహరణకు చూడండి, ఇలా ఒక షీట్లో కూడా పెట్టారు. ఇలా శోధన కర్మ చేసుకోండి అని మా క్లినిక్లో కూడా కొన్ని చోట్ల అతికించి ఉంటాయి. శోధన కర్మ లేదంటే శోధన చికిత్స, ఇలా శోధన చికిత్స చేసుకోండి. ఈ శోధన చికిత్స అంటే ఏంటంటే మనకు ఆహారం తీసుకున్న తర్వాత ఇది జీర్ణమయ్యి 2 భాగాలుగా విడిపోతాయి. దానినే సార, కిట్ట అంటారు. అంటే ఉపయోగపడే పదార్థాన్ని సారమని, ఉపయోగపడని పదార్థాన్ని కిట్ట అంటారు. ఈ కిట్ట పదార్థాలన్నీ మలాల కిందకి వస్తాయి. ఇవి బయటకు వచ్చేసేయాలి. తర్వాత సార భాగంలో మనకు వెళ్ళేసరికి, సారం అనగానే మనకు శరీరంలోకి అబ్జర్వ్ చేసుకొని అవి సప్తధాతువులుగా మారాలి. సప్తధాతువులు అంటే రసము, రక్తము, మాంసము, మేధ అంటే కొవ్వు, అస్థి అంటే బోన్, మజ్జ అంటే బోన్ మ్యారో, తర్వాత వీర్యం. ఇది 7 ధాతువులుగా మారాలి. ఈ 7 ధాతువులుగా మారేటప్పుడు ఈ యొక్క రసం అంటే మనకు లిక్విడ్గా తీసుకున్న మన శరీరం, ఆ మెటీరియల్ అంటే మన ఆహారం నుంచి వచ్చిన లిక్విడ్ మెటీరియల్ రక్తంగా కన్వర్ట్ అయినప్పుడు అక్కడ కొంత పదార్థం వృధా అవుతుంది. ఆ వృధా అయ్యే పదార్థమే మలం అంటారు. ఆ మలం మనకు మూత్రం ద్వారా కానీ లేకపోతే మన యొక్క విరేచం ద్వారా బయటికి రావాలి. అలాగే రక్తం నుంచి మాంసంగా మారినప్పుడు, మాంసం నుంచి ఫ్యాట్గా మారినప్పుడు ఈ మలాలు అంటే మన శరీరం మీద మురికి లాంటిది వచ్చేస్తుంటుంది. మీరు చూసి ఉంటారు, డెడ్ స్కిన్ అంటే అవి కూడా మలాలే. సో అలా బయటికి రావాలి. తర్వాత ఫ్యాట్లో నుంచి వచ్చే అంటే ఆ యొక్క మేధస్సు అనే దాంతో వచ్చే కొవ్వు పదార్థాలు, ఆ కొవ్వు పదార్థాల నుంచి వచ్చే వేస్ట్ పదార్థం మనకు చెమట రూపంలో వస్తుంటుంది. అంటే బాగా కష్టపడుతున్నట్లయితే, మీరు జాగింగ్ చేస్తున్నా, పరిగెడుతున్నా, వాకింగ్ చేస్తున్నా, చెమట మీకు వస్తున్నట్లయితే మీలో అదనంగా పేర్కొన్న కొవ్వు కరిగిపోతున్నప్పుడు దానిలో వృధా అయ్యే పదార్థం అంటే మీకు శక్తిగా కన్వర్ట్ అవుతూ మిగతా వృధా అయ్యే పదార్థం మనకు స్వేదం రూపంలో వస్తుంది. తరువాత అస్థి మజ్జ. ఈ అస్థి మజ్జ యొక్క వృధా పదార్థాలే మన యొక్క వెంట్రుకలు, గోర్లు. అందుకని చాలామంది జుట్టుకు సంబంధించి చాలా రకాలుగా అభిప్రాయాలు ఉంటున్నాయి. ఆయిల్ రాసుకుంటే జుట్టు పెరుగుతుంది, షాంపూ చేస్తే జుట్టు పెరుగుతుంది అని. అంటే ఇక్కడ ఈ యొక్క మీరు తీసుకున్న ఆహారంలో ధాతు ప్రక్రియ సక్రమంగా జరిగితే, తర్వాత దాంతో ఉదాయ పదార్థాలు సక్రమంగా విడుదలైతే తయారయ్యేవి. కాబట్టి మీ హెయిర్ ఆయిల్ మీకు ఒక 3 నెలలు మాత్రం మీరు మర్దం చేయడం వల్ల కొంత ఉపయోగపడుతుంది. కానీ మీ శరీరంలో సరైన పోషకాహారం లేకపోతే మీ యొక్క వెంట్రుకలు కూడా సరిగా పెరగవు. ఇది యొక్క శోధన చికిత్సలో
మనకి ఇక్కడ ఇంకా వివరణ చెప్తాను. ఇక ఇలా తర్వాత వీర్యంలో కూడా కొంత వృధాయ పదార్థాలు బయటికి వెళ్ళిపోయేవి. స్పెర్మ్ అనేది అంటే ఇక్కడ శక్తిగాను తీసుకోవచ్చు, శుక్రకణాలుగాను తీసుకోవచ్చు. ఏదైనా కూడా స్త్రీల్లో అయితే అండాలుగా అవి తయారవుతాయి కాబట్టి వాటిని తీసుకోవచ్చు అనమాట. అంటే ఈ యొక్క వీర్యం అనే దానిలో శక్తి ఉంటుంది, తర్వాత పునరుత్పత్తికి కావాల్సిన పదార్థాలని అభివృద్ధి చేసేవి కూడా ఉంటాయి. అంటే వీటిలో ఈ మలాలు ఎప్పటికప్పుడు శుద్ధి అవ్వాలి. ఈ శుద్ధి సక్రమంగా జరగకపోయినప్పుడే వాటి యొక్క మలాలు లోపల పేరుకొని ఉండడం వల్ల, అంటే ఇంకా బాగా చెప్పాలంటే మన యొక్క కణజాలం డెడ్ కణజాలం, అంటే చనిపోయిన కణజాలము అవి ఒక 90 days to 120 days బతికుండగలుగుతాయి. తర్వాత అవి చనిపోతూ కొత్తవి తయారవుతూ ఉంటాయి. ఆ డెడ్ కణజాలం మనకంతా శరీరం నుంచి బయటికి సక్రమంగా వచ్చేస్తేనే మనం ఆరోగ్యకరంగా ఉంటాం. లేకపోతే అవి అక్కడే పేరుకో ఉండడం వల్ల మన యొక్క ఆర్గాన్స్ దెబ్బతింటాయి. ఈ విధానాన్ని అంటే ఇప్పుడు లివర్ క్యాన్సర్ వచ్చిందండి, లంగ్ క్యాన్సర్ వచ్చిందండి, ఇంకోటి ఏంటంటే ఈ మలాలన్నీ లోపల ఉండిపోవడం వల్ల ఈ మలాలను శుద్ధి చేసే చికిత్సా విధానంనే శోధన కర్మ. ఇదే మీకు చెప్పాం కదా, ఈ శోధన కర్మ, ఈ శోధన చికిత్స అనేదాన్ని అంటారు. ఇది వైద్యుల పర్యవేక్షణలో చేసుకోవాల్సిందండి. ఈ శోధన చికిత్సను మీరు ఎలా తీసుకోవాల్సిన అవసరం ఉంటుందంటే దీనిలో ఎక్కువగా మూలికలు, నెయ్యితో తయారు చేసిన ద్రవ్యాలు ఉంటాయి. మన నెయ్యికి అంటే ఆవు నెయ్యికి డీప్ సెల్ లెవెల్లోకి అంటే పూర్తి మన కణజాలంలో బెదడు యొక్క డీప్ సెల్ లెవెల్లో కూడా వెళ్ళగలిగే గుణం దానికి మాత్రమే ఉంది, ఇతర పదార్థాలు దేనికి లేవు. కాబట్టి ఇది వెళ్ళి ఆ యొక్క మూలికల్లో ఉండే గుణాలు, ఈ నెయ్యి ఆ మూలికల గుణాలని లోపలికి తీసుకెళ్ళడం ద్వారా అక్కడ అవి శుద్ధి చేసి తర్వాత వాళ్ళకు విరేచన చేయిస్తాం. ఆ విరేచనం ద్వారా వాళ్ళకి అవన్నీ బయటకు వచ్చేస్తుంటాయి. అందుకని ఈ విరేచనం అయినప్పుడు ఆ మలం విపరీతమైన దుర్వాసన రావడం, అంటే అది ఆ దుర్వాసన మీకు అంతకుముందు ఉండడం వల్లే అలా మీకు విరేచనం అయినప్పుడు దుర్వాసన వస్తుంటుంది. అలాగే మీ మూత్రం అతిగా దుర్వాసన రావడం, ఇవి జరుగుతాయి. ఈ యొక్క శోధన చికిత్సని మీరు చేసుకున్నట్లయితే మీకు ప్రయోజనాలు ఏంటంటే మీ షుగరు రాకుండా కాపాడుకోవచ్చు, మీ బీపీ పెరగకుండా కాపాడుకోవచ్చు, మీ లంగ్స్ బాగుండొచ్చు, మీ యొక్క లివర్ బాగుంటుంది, మీకు తలనొప్పి రాకుండా ఉంటుంది, మీకు ఆకలి బాగుంటుంది, మీ నిద్ర బాగుంటుంది, మీకు జ్ఞాపశక్తి బాగుంటుంది, మీ యొక్క శరీర బరువును కూడా తగ్గించుకోవచ్చు అండి. మేము ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి చేసుకున్నట్లయితే అప్పుడు ఒక 5-6 కిలోల నుంచి 10 కిలోల దాకా తగ్గగలుగుతాం. దాన్ని ఇంకొంచెం బాగా చేసుకోగలిగితే సంవత్సరంలో 2-3 సార్లు కనుక చేసుకోగలిగితే అసలు బరువు పెరిగే అవకాశాలు కూడా ఉండవు. కానీ మా మీద మేమే దృష్టి పెట్టుకొని చేసుకోవాలన్నా కూడా మాకు కష్టంగా ఉంటుంది. అంటే 20 రోజుల పాటు ఈ యొక్క చికిత్స కొనసాగుతుందండి. 21వ రోజుకు మన యొక్క సాధారణ ఆహారానికి వస్తాం. ఇక్కడ ఈ యొక్క చికిత్సలో ఆహార నియమాలు, తీసుకునే పదార్థాలు వేరువేరుగా ఉంటాయి. ఈ యొక్క శోధన చికిత్సను వైద్యుల పర్యవేక్షణలో చేసుకోండి. మీకు ఎక్కడ ఎవరు చేయకపోతే నా యొక్క నంబర్, మీరు నా పేరు కొట్టి మీరు నా యొక్క అడ్రస్ కొట్టినట్లయితే మీకు ఎక్కడైనా నా అడ్రస్ దొరుకుతుంది. ఎవరికైనా ఇష్టం ఉండి వచ్చినట్లయితే ఈ శోధన చికిత్సను చేసుకోవడం ద్వారా మీరు రోగాలు రాకుండా, రోగాలు లేకుండా కాపాడుకోవచ్చు. ఇది మనకున్న ఆయుర్వేద శాస్త్రంలో ఒక అద్భుతమైన చికిత్స. ఇంకా దీంతో రెండో పాయింట్ ఏంటంటే శమన చికిత్స అని ఉంటుంది. శమన చికిత్స అంటే మన చెడిపోయిన కణజాలాన్నంతా మొత్తం మనం శుద్ధి చేసేసుకున్నాం, తర్వాత పాడైపోయిన ఆర్గాన్స్ని బాగు చేసే ద్రవ్యాలను తీసుకోవడం. ఇది మరొక ఎపిసోడ్లో ఈ శమన చికిత్స ఎట్లా చేసుకోవాలి అనే వివరాలు అందిస్తాం. దీనిపైన మీకు ఏదైనా ఇంకా డౌట్స్, అనుమానాలు ఏమైనా ఉన్నట్లయితే, క్లారిఫికేషన్ ఇంకా కావాలనుకుంటే కింద కామెంట్స్ రూపంలో మీరు తెలియజేయండి. దానికి తగిన సమాధానం ఈ ఎపిసోడ్లో అయితే తప్పకుండా తెలియజేస్తాం. నమస్తే.